కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ కూడా కూటమి నుంచి బయటికి వెళ్ళడం, ఎందుకంటే ఆయన కూటమి నుంచి బయటికి వెళ్ళాడంటే ఆయన మనగడ సాధించలేడు. నేను చెప్తున్నాను కదా. పవన్ గారు ఒక నిమిషం మాట్లాడుకుంటే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన, ఉప ముఖ్యమంత్రి. అందుకే ఆయనకి ఇచ్చింది కూడా అందుకే. వీళ్ళు జనం ఏమనుకుంటున్నారంటే నెక్స్ట్ ఆయనే సీఎం అని అంటున్నారు, కానీ అది కష్టం. కూటమి విడిపోయిందంటే మళ్ళీ డెవలప్ అవటం కష్టం. అంటే అసలు పవన్ వరకే మాట్లాడితే ఉప ముఖ్యమంత్రిగా ఎలా ఉందంటే ఆయన పని బాగానే ఉంది, పర్లేదు. కొన్ని చోట్ల కొంచెం రాంగ్ స్టెప్ తీసుకుంటున్నాడు. ఏది మొన్న ఈ మధ్య వంగలపూడి అనిత మీద చేశాడు. ఏది మీరు అలా చేయకూడదంటే నేనే హోంశాఖ తీసుకుంటే ఎలా ఉంటుందో అని, అలాంటి లూజ్ టాక్ చేయకూడదు. నేను మామూలుగా చెప్తున్నాను. అది అంటే ఆయన ఇప్పుడు మంత్రిత్వ శాఖలు 3 ఇచ్చినా కూడా డిప్యూటీ సీఎంగా ఉన్నారు. పదం వచ్చిన తర్వాత ప్రజలకు మంచి చేస్తున్నారా లేదా? చేస్తున్నాడు, పర్లేదు. అక్కడ వాళ్ళ నియోజకవర్గం కూడా పిఠాపురం కూడా అది డెవలప్డ్ కాదు. అవునులే, ఇటువరకు అంత మాస్. ఇప్పుడు కొంచెం బాగా తయారు చేస్తున్నాడని తెలిసింది. భోగాపురం విమానాశ్రయం కూడా అది అంత తేలిక అయ్యేది కాదు, అది కూడా అయిపోతుంది. కానీ ఎక్కడ కనబడట్ల పవన్ కళ్యాణ్ సినిమాలు చేసుకుంటా తిరుగుతూ ఉన్నారు. ఆయన సినిమాలు చేసేది కూడా కేవలం అమౌంట్ తీసుకొని ప్రజలకే ఇచ్చేస్తున్నాడు. ఆయన వలన కూడా మనకి ఇబ్బంది లేదు. విమర్శిస్తారు, ప్రతిపక్షంలో ఉన్నవాడు విమర్శించడానికే ఉంటాడు. ఇప్పుడు వీళ్ళు ప్రతిపక్షం అయ్యారనుకో, వీళ్ళు విమర్శిస్తారు. వాళ్ళు ఒక్క మాటలో ఏం చెప్తారండి పవన్ గురించి? పవన్ నెంబర్ 1 పర్లేదు.